జై గురు స్వామి. జై గురు స్వామి. జై గురు. ప్రార్థన చేయండి, రికార్డింగ్ ఆన్ చేశాను. జై సద్గురు ప్రో మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం, నిధియే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద వివం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. తెల్లవారెను మోహతిమిరం బెల్లబాయను జ్ఞాన ఉదయం బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయన్. ఆత్మా మీరు కొనవి మూడు గుణములు మునిగిపోయను ఏడు ధాతువులను కబట్టెను ఏడ ఏమియు లేకపోయను ఎరిగి మేల్కొనవే. ఆత్మా మేలు కొనవి అష్టతనువులు అడవి బట్టెను అష్టమదములు హమికమణిగెను కష్ట సుఖముల కాంక్షధీరను ఘనత మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి అష్ట ప్రకృతులాటలుడిగెను అష్టపాశముల పుడి వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి వాసనత్రయమదలిపోయెను ఈ క్షణత్రయమిపుడి వీడెను విన్నదేమియు లేకపోయెను వేగ మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి సాగరంబులు చప్పులుడిగెను వాదభేదము వదలిపోయెను నాదమప్పుడి నశ్యమాయను నయమే మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి మండలంబుల మమతమానెను కుండలిస్తలి కూలిపాయను పండు వెన్నెల భావమాయను బరగ మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి మనసు బుద్ధియు మరల జనియను మానిపాయను జనన మరణము మమత ఏమియు లేకపాయను మరియు మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి గురుడు శిష్యుండే కమాయను కులము గోత్రము లేకపాయను కుడి ఎడమలు సమమి ఆయను గురు తెరుకబాయన్. ఆత్మా మేలు కొనవి పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను
బాగుగా శేషమ్మ భావము బయలులో లేదాయన్ ఆత్మా మేలు కొనవి. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యారి సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. జై గురుదేవ. జై గురు, జై గురు. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. ఇక్కడ వచ్చిండే విషయం కూడా అదే, చెప్పిండే తత్వం కూడా వెంకటేష్ గారు అదే చెప్పారు. నిన్న జరిగినటువంటిది, దేహం అంటే ఎన్ని దేహాలు? జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4, వెరసి అష్టతనువులు. ఇవన్నీ మాయకు సంబంధించినటువంటి భ్రాంతి నుండి విడుదలైనప్పుడు ఎట్లా ఈ జీవతనువులు కానీ ఈశ్వర తనువులు కానీ ఇవన్నీ కూడా మాయతో సంబంధించినటువంటివే. ఈ మాయ నుండి ఎప్పుడైతే విడుదలైతాడో మానవుడు, అప్పుడు ఛాయ అనే నేను నుండి విడుదలైనప్పుడు అక్కడ ఛాయ అనేటువంటిది ఉంటుంది, దానికి సంబంధించినటువంటిది. ఈశ్వర తనువులకు కానీ జీవతనువులకు కానీ ఛాయ అనేటువంటిది అంటే ఛాయ అంటే ఒక గుర్తు అనేటువంటి దాని నుంచి ఎప్పుడైతే మానవుడు విడుదలవుతాడో అప్పుడు అష్టతనువులు కానప్పుడు ఈ 3 పోయినప్పుడు వాడు బ్రహ్మ. ఈ ఈశ్వర తనువులు కానీ జీవతనువులు కానీ నేను బ్రహ్మను అనేటువంటిది ఎప్పుడైతే లేకోకుండా పోతుందో అప్పుడే వాడు పరబ్రహ్మ. నేనే బ్రహ్మను అనేంత వరకు ఇవన్నీ ఉన్నాయి. నేను బ్రహ్మను అనేది ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు వాడు పరబ్రహ్మ. అప్పుడు శిష్యుడు అడుగుతా అన్నాడు, ఆ అహంకారము ప్రతినిత్యము కర్మప్రదమైన కర్మము. ఆ అహంకారమే ప్రతినిత్యము కూడా కర్మతో కూడుకొని ఏదో ఒక కర్మ చేయాల్సిందే కదా, ఏదో ఒక కర్తవ్యము ఏదో ఒక కార్యము నెరవేర్చాల్సిందే, చేసుకోవాల్సిందే. కాబట్టి సృష్టికాలమందు నాశంబు కలుగుచుండగా ఆ కర్మ జన్మ తాదాత్మ్యతను నాశనమని కనుగొనవలసినది. సృష్టికాలమందు నాశంబు కలుగుచుండగా, సృష్టిలోనే ఏదైతే సృష్టి అయితా ఉందో ఆ సృష్టిలోనే నాశనం అనేది కూడా ఎల్లవేళలా దాని వెంటనే ఉంది, ఛాయ ఉన్నట్టు. ఎప్పుడైతే జన్మించినామో జన్మించినటువంటి దానికి ప్రతి జీవికి ప్రతి ప్రాణికి కూడా నాశనం అనేది ఉండనే ఉంది. అంటే ఏదైతే ఆకారముతో కూడుకొని వస్తా ఉందో అదంతా కొంతకాలానికి నిరాకారము కావాల్సిందే. కాబట్టి సృష్టికాలమునందు నాశంబు కలుగుచుండగా ఆ కర్మ జన్మ తాదాత్మ్యతను నాశనమని కనుగొనవలసినది. కాబట్టి నువ్వు చేసేటువంటి కర్మ కానీ వచ్చేటువంటి జన్మ కానీ ఆ 2 దాంట్లోకి ఏదైతే తాదాత్మ్యతం అంటే 2 కలుసుకొని ఉంటాండాయో అదంతా కూడా నాశనమని కనుగొనవలసినది. అంటే నాశనమే అని తెలుసుకోవాలా. ఇక గురువు నీకు దృష్టాంతం ఏమిటంటే శాస్త్రమో లేక నేను లేక గురువో ఎవరో చెప్పారని నమ్మవద్దు. నీకు దృష్టాంతము నీ అంతకు నువ్వే కనుక్కోవాలి. ఎట్లా అంటే దీనికి శాస్త్రం ఆధారమా, లేదా నేను ఆధారమా, లేదా గురువు ఆధారమా? ఈ ఎవరో చెప్పారని నమ్మవద్దు. గురువు చెప్పినాడని కానీ శాస్త్రము చెప్తాందని కానీ దీనికి అన్నిటినీ గుర్తించేటువంటి నేనని కానీ ఇవన్నీ నమ్మకూడదు నాయనా. ఎట్లా అంటే మీ అంతకు మీరే పరిశీలించుకోండి. మీ అంతకు నువ్వే ఎవరెవరిది వాళ్ళు పరిశీలించుకోండి. ఎట్లా మీ గాఢ నిద్రలో కర్మజన్యము కానీ సహజజన్యము కానీ తోచిందా? నువ్వు ఎప్పుడైతే గాఢ నిద్రలో ఉన్నావో అప్పుడు నువ్వు చేసినటువంటి కర్మతో
ఉత్పన్నమైనటువంటి ఆ క్రియలు ఏమైనా ఉన్నాయా, లేదా సహజజన్యం కానీ తోచిందా? సహజంగా నువ్వు ఈ జాగ్రత్తలో ఉండి, సహజంగా ఈ విషయంలో ఉండి సర్వాన్ని నువ్వు గుర్తించుకునేటివి కానీ, నువ్వు చేసేటువంటి కర్మలు కానీ ఏటైనా ఉన్నాయా అంటే ఏదీ లేదు. ఎట్లా? గాఢ నిద్రలో శరీరము నేనని తోచిందా? ఈ గాఢ నిద్రలో శరీరం నేను అనేటువంటి భావన ఏమైనా నీకు ఆడ గుర్తుందా? గాఢ నిద్రలో నిలిచిపోయినావు కాబట్టి ఈ శరీరం కానీ, విషయాలోకము కానీ ఇదంతా నేనని అనుకున్న దానికి అక్కడ నేనే లేదు. కాబట్టి స్వప్నావస్థలో తోచింది, గాఢ నిద్రలో అయితే లేదు. కానీ గాఢ నిద్ర నుంచి స్వప్నావస్థలోకి, మొట్టమొదట స్వప్నావస్థ వచ్చిన తర్వాతనే గాఢ నిద్రలోకి పోతుంది. ఈ స్వప్నావస్థలో మాత్రము ఈ నేననేది ఉంది, ఈ విషయాలోకము ఉంది, నువ్వు చేసేటువంటి కర్మ పనులు అన్నీ ఉన్నాయి. ఈ స్వప్నావస్థలో తోచింది. తర్వాత జాగ్రత్త అవస్థలో కూడా తోచింది. ఈ జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా స్వప్నావస్థలో ఏదైతే చేస్తా ఉందో దానికంటే ఇంకా ఎక్కువగానే చేస్తా ఉంది ఈ జాగ్రత్త అవస్థలో. ఇక సుషుప్తి అవస్థలో తోచలేదు. గాఢ సుషుప్తిలో ఈ జాగ్రత్తలో చేసే విషయం కానీ, స్వప్నావస్థలో చేసేటువంటి ఆ విషయం కానీ సుషుప్తిలో కనపడిందే అంటే కనపడలే. ఎందుకు కనపడలే? అక్కడ నువ్వు లేవు, మగ్నత చెందిపోయింది. కాబట్టి కర్మజన్యము కూడా తోచలేదు. ఇక ఈ జాగ్రత్తలో చేసినటువంటిది కానీ, స్వప్నావస్థలో చేసినటువంటిది కానీ, ఈ కర్మము దానివల్ల వచ్చేటువంటి ప్రక్రియ కానీ ఏదైనా కానీ సుషుప్తి అవస్థలో తోచిందా అంటే తోచలేదు. ఇదే నీకు దృష్టాంతం. ఈ రకంగా నువ్వు తెలుసుకోవాల. ఇక సహజజన్యమైన శరీరము నేను అనేది తోచలేదు. ఎప్పుడు తోచలేదంటే సుషుప్తి అవస్థలో సహజజన్యమైనటువంటి ఈ శరీరం, నీ కనపడేటువంటిది, నీ ఉండబడినటువంటిది ఈ దేహము, ఇక దాంట్లో ఉండి నిన్ను ఆడిచ్చేటువంటి ఈ నేను అనేటువంటిది కూడా తోచలే అంటే కనపడలే. నీకు ఏమాత్రము లేదు అక్కడ. కానీ అప్పుడు సుఖంగా ఉన్నావా లేవా? అప్పుడు ఏ సుఖం, ఏ కర్మ లేదు, ఏ బాధ లేదు, ఏ విషయాలోకము లేదు, ఏదీ లేదు. నిర్మల స్థితిలో సుఖంగా ఉన్నావా లేవా? అంతే నాయన, అదే దృష్టాంతము. కాబట్టి అవి రెండు ఎప్పుడైతే తోచలేదో అప్పుడు సుఖం ఉంది. ఏది? కర్మజన్యము గాని, సహజజన్యము గాని ఈ రెండు ఎప్పుడైతే నీకు తోచలేదో అప్పుడే నీకు సుఖం ఉంది. కనుక తాదాత్మ్యత నుండి విడుదల పొందాలి. వాటి నుండి నువ్వు లేకోకుండా పోవాల. ఏమిట్లో నుంచి? కర్మజన్యములో గాని, సహజజన్యములో గాని ఈ రెండు నుంచి నేను అనేటువంటి దాన్ని లేకోకుండా ఎప్పుడైతే తీసేసుకుంటావో అదే తాదాత్మ్యత. అంటే దాని నుంచి వేరైతే ఎప్పుడైతే అయినావో ఈ మూడు రకాలు కూడా విడుదల పొందవలసిందే. ఈ మూడు రకాలు కూడా నేననేది కానీ, కర్మజన్యము కానీ, సహజజన్యము కానీ ఈ మూడు నుంచి కూడా నీవు విడుదల పొందవలసిందే. అక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే గాఢ నిద్రలో నేను కూడా లేదు, నేను అనేది ఛాయ లేదు. అక్కడ ఏముంటుంది? గాఢ నిద్రలో నేను లేదు, దానికి తగిలేటువంటి ఆ ఛాయ అనేటువంటి ఆ గుర్తు కూడా లేదు అక్కడ. అందుకనే ఇక్కడ అనుభవం పొందడం అంటే ఎటువంటి అనుభవము లేకుండా చేసుకోవడమే. ఇంకా అనుభవము అంటే ఏంది? ఏ అనుభవము లేదు. చూడు అక్కడ గాఢ సుషుప్తిలో ఏ అనుభవం అయినా ఉందా? నేను దాన్ని చేసి చూస్తే ఆ అనుభవం నాకుంది, దాన్ని ఆ రకంగా చేయగలను, దీన్ని ఈ రకంగా తీసేసుకోగలను అనేటువంటి అనుభవం ఏదైనా ఉందా అంటే ఆ గాఢ సుషుప్తి యందు ఏ అనుభవము లేదు. ఇక్కడ అనుభవం పొందడం, ఏ అనుభవము లేకుండా చేసుకోవడమే. ఇక సచ్చిదానంద అనుభవం పొందుతున్నప్పటికీ కూడా నేను ఉంది. ఇక సత్తు చిత్తు ఆనందము అనేటువంటి దాన్ని పొందినప్పటికీ కూడా నేను ఉంది. ఎట్లా అంటే నేను ఉండే ఇది సత్తు, ఇది చిత్తు, ఇది ఆనందము. అంటే ఇది దేహము, ఇది ఆత్మ, దీంట్లోకి నేను మమేకమైనాను అనేటువంటి స్వభావాన్ని తెలుసుకునేది కూడా నేనే కదా. కాబట్టి అక్కడ కూడా నేను ఉంది. అప్పుడు అహం బ్రహ్మ అంటున్నాడు. అదే నేనైతిని, అదే అహం, అదే నేను, నేను బ్రహ్మను
అనేటువంటి స్వభావం ఎప్పుడైతే నీకు వస్తా ఉందో అదే అహం బ్రహ్మ అంటున్నాడు. వాడు శివోహము అంటున్నాడు, సోహము అంటున్నాడు. ఆ అహం బ్రహ్మతో కూడుకొని ఉండబడినటువంటి వాడు శివోహము అంటున్నాడు, సోహము అంటున్నాడు. అది అయి ఉన్నాను అంటున్నాడు, అదే నేనైనాను అని అంటున్నాడు. ఏదేది ఆ బ్రహ్మమే నేనే బ్రహ్మను అని అంటున్నాడు. ఇది అయి ఉన్నానని అంటున్నాడు. అది నేనే అయినా ఇది నేనే అవుతాండాను అనేటువంటి స్వభావం అక్కడ వ్యక్తపరుస్తా అన్నాడు. ఏంది? నేను ఉంది కాబట్టి అక్కడ కూడా నేను ఉంది, నేను పోలేదు. పోకపోతే ఏమి? సచ్చిదానందానుభవము ఫైనల్ అని వచ్చావు. పోకపోతే ఏమి? ఫైనల్ గా నేను ఏ దానికి అంటకుండా నేనుగా ఉండాను అని అంటా ఉన్నావు అని అనుకుంటూ వచ్చినావు. కానీ అక్కడ ఎవరు అనుభవిస్తున్నాడో వాడు ఛాయామాత్రుడు. అయినా నువ్వు ఎంత నేను అంటకుండా ఉండాను అని అనుకున్నప్పటికైనా కానీ, అక్కడ నువ్వు లేకపోయినప్పటికైనా కానీ నీ గుర్తులు ఉన్నాయి, అవే ఛాయ. ఆ ఛాయ అనేటువంటి వాడు మాత్రము వాడు ఉండి అనుభవిస్తాడు. వాడు బ్రహ్మ కాదు. అక్కడ ఉండి అనుభవించేటువంటి వాడు బ్రహ్మ కాలేడు. ఎట్లా అంటే అందుకు అది గమ్యము కాదు, అక్కడ నిలబడేదానికి అక్కడ అవకాశము కూడా అది కాదు. అహం బ్రహ్మ అనుభవించేవాడు ఛాయా పురుషుడు. అహంతో కూడుకొని అనుభవిస్తా ఉన్నవాడే వాడు పక్కన ఉన్నప్పటికైనా కానీ వాడి గుర్తులు ఉన్నాయి, అదే ఛాయా పురుషుడు. చిచ్ఛాయ చిదాభాసుడు, చిచ్ఛాయను చిదాభాసుడు అనవచ్చు. అక్కడ ఈ చిత్తుకొచ్చినటువంటి ఆ ఛాయ అనుభవించేటువంటి వాడు చిదాభాసుడు, చిచ్ఛాయ చిదాభాసుడు అని అనవచ్చును. ఆ చైతన్య ప్రకాశము చేత అభాసగా వచ్చింది. ఆ చైతన్య ప్రకాశమే దాని నుంచి వచ్చినటువంటి ఆ లీలలే అక్కడ చైతన్య ప్రకాశం చేత అభాసగా వచ్చింది. కనుక నేను అనేది ప్రతిబింబ జ్ఞానము. పరిపూర్ణత చెందనిదే బ్రహ్మజ్ఞానం ఎట్లా అవుతుంది? ఇదంతా ప్రతిబింబ జ్ఞానంతోనే అక్కడ ఉండబడినటువంటి ఆ కర్తవ్యం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి పరిపూర్ణత చెందితేనే ఇవన్నీ లేకుండా పోతాయి. కాబట్టి పరిపూర్ణత చెందనిదే బ్రహ్మజ్ఞానం ఎట్లా అవుతుంది? అందుకని అక్కడ అది కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ పూర్తి ఏమి లేకుండా పోలే, పరిపూర్ణము కాలేదు. ఛాయకొచ్చిన అనుభవము సత్యము కాదు. ఎందుకంటే అక్కడ నీ లీలలు జరుగుతున్నాయి కాబట్టి అదంతా అనుభవము సత్యం కాదు. బింబానుభవమే సత్యము. ఆ బింబంతో కూడుకొని చేసేటువంటిది అదే సత్యము. అది ముగింపు అవ్వలేదు కాబట్టి అది లేకుండా పోవాల. అది గమ్యము కాలేదు, హ్యాపీగా ఉన్నప్పటికీ. అందుకని ఆ అహంకారం ఎప్పుడు నశించునో అప్పుడే సహజజన్య తాదాత్మ్యత నుండి నివృత్తి. ఎప్పుడైతే అహంకారం నేను అనేటువంటి స్వభావం ఏమాత్రము లేకోకుండా ఎప్పుడైతే పోతుందో అప్పుడే సహజజన్య తాదాత్మ్యత నుండి నివృత్తి. తనతో ఏర్పడినటువంటి ఆ లీలల నుంచి కానీ అతని యొక్క సంకల్పం నుంచి కానీ తాదాత్మ్యత నుండి నివృత్తి. ఆ రకంగా అయినప్పుడే అది లేకోకుండా పోతుంది. కాబట్టి ప్రతినిత్యము కర్మప్రదమైన కర్మము సుషుప్తి కాలమందు నశిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే సుషుప్తిలోకి పోతాండమో అప్పుడు నువ్వు చేసేటువంటి ఆ కర్మలన్నీ కూడా ఆ సుషుప్తి కాలంలో ఏమి లేకోకుండా ఉంటాడు. కాబట్టి ఆ కర్మజన్య తాదాత్మ్యతకు నాశనము ఉంది అని కనుగొనవలసింది. కర్మ చేసేటువంటివన్నీ కూడా ఆ సుషుప్తిలో ఎట్లయితే లేకోకుండా పోతాయో ఆ రకంగా లేకోకుండా పోతాయి అనేటువంటి దాన్ని నీవు గుర్తుంచుకోవాలా. ఇక జాగ్రత్త అవస్థలో కూడా సుషుప్తిలో ఉన్నవాడి వలె ఉంటే ప్రమాదము. ఇక జాగ్రత్తలో ఉండి సుషుప్తిలో గాఢ నిద్రలో ఉన్నోనే కట్టే ఉంటే ప్రమాదం. ఎట్లా అంటే గాఢ నిద్రలో పడుకోవడం వేదాన్ని చూడలేదు కాబట్టి అక్కడ ఏమీ లేదు, ఇక్కడ అన్నిటినీ చూస్తా ఉండవు కాబట్టి ఆ రకంగా సుషుప్తిలో ఉన్నట్టే ఉంటే కొంతవరకు నీకు ప్రమాదం వస్తుంది. ఎట్లా అంటే సుషుప్తి అవస్థలో నేను లేకుండా ఉన్నట్లే జాగ్రత్త అవస్థలో కూడా నేను లేకుండా ఉంటే చాలు. ఎట్లా సుషుప్తిలో పడుకొని అన్ని ఉన్నప్పటికైనా లేకోకుండా ఎట్లయితే పోయినావో ఇంక జాగ్రత్త అవస్థలో కూడా ఆ రకంగా పండుకుండేది కాదు. అట్లా ఊరికే మామూలుగా పండుకుంటే అది ప్రమాదం. కాబట్టి సుషుప్తి అవస్థలో ఏంది లేదు? నేను లేదు. కాబట్టి ఆ నేను లేకుండా సుషుప్తి అవస్థలో ఎట్లయితే ఉండావో అదే విధంగా
ఈ జాగ్రత్త అవస్థలో కూడా నేను లేకుండా ఉంటే చాలు, అంతేగాని సుషుప్తావస్థలో ఉన్నట్టు కాదు. నేను లేకుండా ఉంటే చాలు. ఇక సుషుప్తావస్థలో కర్మానుభవం ఎలా లేదో, ఎప్పుడైతే నేను లేదో సుషుప్తావస్థలో అప్పుడు కర్మము లేదు, దాని అనుభవము లేదు, రెండూ లేవు. అదే విధంగా ఈ జాగ్రత్త అవస్థలో కూడా కర్మానుభవం ఉన్నప్పటికీ నువ్వు పట్టనట్లుగా కర్మానుభవము లేనివాడిగా ఉండాలి. ఈ జాగ్రత్త అవస్థలో ఉండి సకల వ్యవహారము చేసుకుంటూ సకల కర్మలు చేసుకుంటూ కూడా నేను చేయువాడు కాను, నా కర్తవ్య ధర్మము అనేటువంటి స్వభావము చేత ఈ కర్మానుభవము లేనివాడుగా ఉండాలి. ఇదే జాగ్రత్త అవస్థలో శరీరము తోస్తున్నప్పటికీ, సుషుప్తిలో శరీరము తోచనప్పటికీ ఎలా ఉన్నావో తోచినప్పుడు కూడా అలా ఉండాలి. ఇంకా సుషుప్తావస్థలో శరీరం అనేటువంటిది గుర్తు లేకుండా ఉంది, కానీ జాగ్రత్త అవస్థలో శరీరము నేను అనేటువంటిది గుర్తుంది. కానీ ఎట్లుండల్లా, సుషుప్తిలో శరీరం తోచనప్పుడు ఎలా ఉన్నావో తోచినప్పుడు కూడా అలా ఉండాలి. అక్కడ ఎట్లయితే నేనుకు అవకాశం లేకోకుండా ఉందో, ఇక్కడ కూడా నేను అనే దానికి అవకాశం కల్పించకుండా నేను అనేటువంటి స్వభావం లేకుండా ఉంటే చాలు. ఇక సుషుప్తిలో శరీరము తోచనప్పుడు, కర్మానుభవము తోచనప్పుడు, నేను లేనప్పుడు ఎలా ఉన్నావో ఈ మూడు విషయాల్లో చూడు, మూడు రకాలు చెప్పినాడు. యాది సుషుప్తిలో శరీరము తోచనప్పుడు, కర్మానుభవం తోచనప్పుడు, నేను లేనప్పుడు. సుషుప్తిలో శరీరము కనపడలే, నువ్వు చేసేటువంటి కర్మలు లేవు, ఇక అక్కడ నేను లేదు. ఈ మూడు ఎట్లయితే లేవో ఈ మూడు విషయాల్లో జాగ్రత్త అవస్థలో కూడా తోస్తూ ఉన్నా కూడా తోచనట్టే ఉండాలి. ఇవన్నీ నీకు గుర్తుపడతాన్నప్పటికైనా కానీ అవి కానివి, అవి లేనివి. నా కర్తవ్య ధర్మం మాత్రం నేను నెరవేర్చుకొని పోవాలా. ఏదో జన్మకు వచ్చిన తర్వాత నేను తిరిగి మళ్ళా జన్మ పొందకూడదు, నాకు జన్మ అవసరం లేదు అనేటువంటి దృఢ నిశ్చయం చేత గురువు వల్ల ఆ గుర్తు గురువు చేత పొంది నీవు అనుభవం చేత నీ అంతకు నువ్వే తీసేసుకోవాలి, కానీ ఇక్కడ గురువు తీసేసేదానికి లేడు, ఎవరైనా కానీ నిన్ను పట్టుకొని పోయి నడిపించడానికి లేరు. కాబట్టి ఇది ఎవరెవరు స్వతసిద్ధంగా వాళ్ళ దాన్ని ఎట్లా అంటే గురువు మార్గం చూపిస్తున్నాడు, ఆ మార్గం పట్టుకొని మనం పోవాల్సిందే, కానీ గురువు చేయబట్టుకొని తీసేసేదానికి ఎక్కడా నీ దగ్గరలో ఉండడు. కాబట్టి ఇది ఎవరెవరి అనుభవము వాళ్ళే తెలుసుకోవాల. అలా ఉండగలమా? ఉండే సాధన చేయాలి. అలా ఉండగలమా అని అనుకుంటే ఆ రకంగా ఉండేదానికి మనము సాధన చేయాల. అలా ఉండే సాధన చేస్తే తాదాత్మ్యత నుండి విడుదల పొందుతావు. ఆ రకంగా ఉండేదానికి గురు సాన్నిధ్యం చేరినప్పటి నుంచి నీ జన్మ ఉన్నంత కాలము కూడా గురువు ఏ వాక్యాలైతే నీకు తెలియజేసినాడో వాటిని స్మరించుకుంటూ దానిపైననే మనస్సు పోల్చుకుంటూ నీవు ఎప్పుడైతే సాధన చేస్తావో అప్పుడు దాని నుంచి నీవు విడుదల పొందుతావు. విడుదల పొందడానికి సాధన చేయాలి. బ్రహ్మ సాక్షాత్కారం అయితే తప్పక విడుదల పొందుతావు. నువ్వు ఎట్లా చేయాలంటే ఆ బ్రహ్మ సాక్షాత్కారం అయితే తప్పక విడుదల పొందుతావు. ఆ బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఎట్లా అంటే నీ గురించి నీకు పూర్తిగా కల్మషము లేకోకుండా తెలియబడడం. అంటే నేనా, దేహమా, లేదా నేనంటే ఎవరు, నేను ఎట్లా, ఇది కార్యక్రమం అంతా ఎవరు నడిపిస్తాండారు అనేటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా నీలో ఉండబడినటువంటి చైతన్యమే ఆత్మ. అదే ఆత్మ నేను, అది రెండు ఒకటే అనేటువంటి స్వభావము మనము చెప్పుకునేటువంటి ఈ బోధలోనే ఆత్మ సాక్షాత్కారము పొందిస్తాడు సద్గురుమూర్తి నీకు. అక్కడ ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత అరే దాని చేస్తలే కదా ఇవి అని చెప్పి దానిపైన ఎప్పుడైతే నువ్వు భావము లేకుండా అభావం అవుతావో అదే విడుదల పొందుతావు. అప్పుడే విడుదలైతే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఏదాన్ని మాయ నుంచి ఎప్పుడైతే విడుదలైతావో అప్పుడు ఉండబడినటువంటి నీ బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. దీని నుండి విడుదల పడితే నీవే బ్రహ్మవి, నేనే బ్రహ్మను అనేటువంటి దాని నుంచి కూడా నువ్వు ఎప్పుడైతే విడుదలైతావో ఆ ఉండబడినటువంటిదే అచల బ్రహ్మము, అదే పరిపూర్ణ బ్రహ్మము, అదే బ్రహ్మ. కాబట్టి నీకు బ్రహ్మ సాక్షాత్కారం అయితే ఆటోమేటిక్గా
విడుదలవుతావు. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలియబడతావో, నిన్ను నువ్వు తెలియబడిన తర్వాత దానిపైన ఎప్పుడైతే సంకల్ప వికల్పాలు రెండు లేకోకుండా ఎప్పుడైతే ఆ గురువాక్యం వల్ల లేకుండా పోతాయో, అప్పుడే నీవు ఆటోమేటిక్గా విడుదలవుతావు. కానీ అది జరగదు. కానీ ఎందుకంటే భ్రమ సంకల్పాలు అనేటివి నిన్ను వెంటాడుతానే ఉన్నాయి. కాబట్టి అది జరుపుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి ఇక్కడ కూడా ఒక మెలిక ఉంది. దీనికి కూడా మెలిక అంటే ఒక ఆలోచన, ఒక ఉపాయం ఉంది. ఎట్లా అంటే సాధన చేతనే అది వస్తుంది. అయినా సాధన ఫలితంగా అది రాదు. సాధన చేతనే అది వస్తుంది. ఏదొస్తుంది? నేను బ్రహ్మను అనేటువంటిది వస్తుంది. కానీ ఆ సాధన ఫలితంగా అది రాదు. అంటే పరిపూర్ణత్వము సాధనా పరంగా వచ్చేది కాదు అది. నేను ఎట్లా అనేటువంటిది మాత్రం తెలియబడుతుందే కానీ ఈ పరిపూర్ణత్వము సాధన నుంచి వచ్చేటువంటిది కాదు. కానీ సాధన కేవలము అడ్డు తొలగించుకోవడానికి మాత్రమే ఈ సాధన. ఎట్లా అంటే నేను అనే దాన్ని అడ్డు లేకోకుండా తీసేసుకునే దానికి మాత్రమే ఈ సాధన. ఆ పైన నేను అనేది లేకుండా పోతే ఉండబడినటువంటిది అదే ఉంటుంది. కానీ మళ్ళా దాన్ని ప్రత్యేకించి దాన్ని చూడాలనేటువంటిది ఏంది ఉండదు. చూసేదానికి అది కనపడేది కూడా కాదు. ఇక ఎందుకంటే అది పొందేది కాదు. నువ్వు అదే అయి ఉన్నావు. ఎప్పుడైతే అది లేకోకుండా పోయిందో అదే నువ్వు అయిపోయినావు. ఇక మళ్ళా దాన్ని నువ్వు చూడాలనేది పొందాలనేది ఏంది ఉంది? అది నీకే కనపడేదా? ఏదీ లేదు. కాబట్టి అడ్డు తొలగించుకుంటే చాలు. ఇది సర్వానుభవ సిద్ధము. ఇదే సర్వ అనుభవానికి మూలమైనటువంటిది. ఈ విధంగా ఉంటే అదే చాలప్ప. ఇక ఏది గాఢ నిద్రలో నేను గాని, కర్మ గాని, శరీరం గాని లేకపోవడం అనేది అందరికీ తెలిసిందే. దీన్ని తెలుసుకునే దానికి ఈ 3 సూత్రాలు. గాఢ నిద్రలో నేను లేను. ఇక కర్మ గాని, నేను గాఢ నిద్రలో ఏ పని చేసినప్పటికైనా చేసిందేదే లేదు. ఆ కర్మ లేదు. ఇక శరీరం గాని లేదు. ఈ శరీరం కూడా ఉంది. కానీ గాఢ నిద్రలో నిలిచిపోయినా కాబట్టి దాన్ని గుర్తించే సత్తా నీకు లేదు. ఆ రకంగా అనేది అందరికీ తెలిసిందే. కానీ మెలకువలో అవన్నీ ఉన్నా లేనట్లే ఉండాలి. లేనెరుకగా ఉండాలి. ఈ జాగ్రత్తావస్థలో అన్ని ఉన్నప్పటికైనా కానీ అన్ని లేనట్లే ఉండాల. ఇంకా ఎట్లా? ఈ ఎరుక కూడా లేనెరుకగా ఉండాలి. ఇప్పుడు లేనెరుక అనే దానికి కూడా బాగా దృఢపడుతుంది. లేనెరుక ఎట్లా అయిందంటే ఈ రకంగా అయితేనే లేనెరుక. అన్నిట్లోనే ఉండి నేను లేనని అనుకుంటా అన్నప్పటికైనా కానీ నువ్వు ఉండే కదా లేననుకుంటా ఉండేది. కాబట్టి అది లేనెరుక కాలేదు. ఈ రకంగా అన్ని ఉండి ఏది లేకుండా పోతే అదే లేనెరుకగా అవుతుంది. కాబట్టి ఈ శిష్యుడు మళ్ళీ అడుగుతాడు, ఈ తాదాత్మ్యతలకు ఇదే కైవల్యములకు అత్యంతిక నాశకము. ఈ తాదాత్మ్యతకు ఇదే కైవల్యానికి అత్యంతిక నాశకము. ఈ రెండు లేకుండా పోతేనే అది లేకుండా పోతుంది అని చెప్పి శిష్యుడు అడిగిన తర్వాత గురువు చెప్తాడు. ఇక రెండోది ఏం చెప్తున్నారు? ఈ 3 తాదాత్మ్యతలు పోవాలి అంటే ఇదే కైవల్యం కావాలి. ఇది జీవన్ముక్తి కాదు, ఇదే కైవల్యము అంటే అక్కడ కూడా భ్రమ అనేటువంటిది ఉండే నాకు ఇదే కైవల్యం అంటున్నాడు. కానీ అది వచ్చిన తర్వాత కూడా జీవన్ముక్తి అనేటువంటిది లేదు. ఇక విదేహముక్తి కావాలి. విదేహము అంటే ఈ జన్మ వదిలిన తర్వాత నాకు స్వర్గమో, కైలాసమో, వైకుంఠమో ఈ దేహం నుంచి వదిలిపెట్టేసి అవన్నీ కావాలా అనేటువంటిదే విదేహ కైవల్యం. కానీ అది కూడా లేకుండా పోవాల. అది అత్యంతిక నాశము. అంటే ఇక తిరిగి రాదు. ఆ రకంగా లేనటువంటి స్థితి ఎప్పుడైతే అవుతుందో ఇంకా అక్కడ తిరుక్కొని వచ్చేదానికి అవకాశం లేదు. ఇక జీవన్ముక్తి తక్కువేమీ కాదు. ఇంకా ఆ రకంగా ఎప్పుడైతే అయిందో ఇక జీవన్ముక్తికి ఏమాత్రం తక్కువ కాలేదు. అక్కడ జీవుడు ముక్తి పొందినట్టే. ఎందుకు జీవన్ముక్తి అనలేదు అంటే అక్కడ శరీర ప్రారాబ్ధము అనుభవించబడుతుంది. ఈ జీవన్ముక్తి ఎందుకు అనలేదప్ప అంటే అక్కడ ఈ శరీరము ప్రారాబ్ధము అంటే వచ్చేదానికి అనుభవించబడుతుంది. వచ్చేదానికి లేకుండా చేసేటువంటి ఈ అనుభవం అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి జీవన్ముక్తుడికి రామకృష్ణ పరమహంసకు రమణ మహర్షికి శరీర ప్రారాబ్ధము అనుభవించబడింది. ఏ కొద్దో గొప్ప ఉన్నప్పటికైనా కానీ తిరిగి మళ్ళా ఈ శరీరము
తో కూడుకొని వస్తుంది. కాబట్టి అటువంటి మహాత్ములు పెద్దలకు కూడా రామకృష్ణ పరమహంసకు, రమణ మహర్షికి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శరీరము ప్రారాబ్ధము దాంతో ఏదైతే ప్రాప్తించిందో దాంతో కూడుకొని రావాల్సి వచ్చింది, వచ్చి అనుభవించవలసి వచ్చింది. ఇక విదేహ ముక్తి అది అనుభవించినప్పుడు జీవన్ముక్తుడికి అనుభవించబడుతుంది. దేహముక్తుడు అనుభవించుకున్నా కానీ జీవన్ముక్తుడు దాన్ని అనుభవించాల. ఈ జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా దాన్ని అనుభవించాల్సిందే. ఎందుకంటే ఆ చిచ్ఛాయ జ్ఞానంతో కూడుకొని ఉంది. ఆ చిత్తు అంటే దాంట్లో ఉండబడినటువంటి ఛాయ అంటే ఆ గుర్తు, ఈ జ్ఞానానికి దానికి లింక్ ఉంది. ఈ రెండు ఒకదానికొకటి కూడుకొని ఉన్నాయి కాబట్టి అహం జ్ఞానంతో కూడి ఉంది. అక్కడ నేను అనేటువంటి జ్ఞానంతో కూడుకొని ఉంది కాబట్టి అది తిరిగి జన్మకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎవరో మాట్లాడుతుంటారు. శరీరానికి ప్రారంభం ఉంది. మీ ఊరల్లే మా ఊరోళ్ళు మీ ఊరోళ్ళు కాదు, ఎవరైనా కానీ ఒకటే, లేకుండా తీసేసుకోవాలా. మేము నారాయణప్ప మ్యూట్ చేసుకుండాలి. ఇక ఆ చిచ్ఛాయ జ్ఞానంతో కూడుకొని ఉంది. దాంట్లో ఉండబడినటువంటి ఏదో కొద్దో గొప్ప అదే స్థూల సూక్ష్మం అంటాడమే, స్థూలంతో పెద్దగా ఉంది, సూక్ష్మం కొద్దిగా ఉంది. అదే మన గురువు చెప్తానండి. ఒక పంప అంటుకుంది, కాలిపోతా అంటే నీళ్ళంతా పోసి ఆరిపేసినారు. అక్కడ ఏదో కొద్దో గొప్ప లోపల నిలిచిపోయి ఉంటే అది తిరిగి మళ్ళా యథాప్రకారంగా మంట తయారైతుంది అన్నట్టుగా ఆ చిచ్ఛాయలో ఆ జ్ఞానం కూడుకొని ఉంది కాబట్టి అదే తిరిగి మళ్ళా పునర్జన్మకు కారణం తీసుకొస్తా ఉంది. కాబట్టి ఆ అహం జ్ఞానముతో కూడి ఉంది. శరీరానికి ప్రారంధం ఉంది. అది ఎప్పుడైతే జ్ఞానంతో కూడుకొని ఉందో తిరిగి జన్మకు వచ్చేదానికి అది అవకాశం ఇస్తా ఉంది. కాబట్టి నేనెరుక గురించి చెప్పి కదా, దాన్ని బంగారం అట్లా కరెక్ట్ గా సూచన చేసినావు కాబట్టి ఇది అందరూ మనసులో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పుదాం అనుకుంటే అవకాశం లేకపోతే ఊరికే ఉంటారు చెప్పు. అట్లా లోపల గొనుక్కుండేది కాదు. మ్యూట్ తీసేసి ప్రత్యక్షంగా గట్టిగా వాయిస్ పెట్టి చెప్తే నిలిపేసుకుంటాం. అంత ఏంది రోజుసేపు. అట్లా నీ అంతకు నువ్వు కొనుక్కుంటా అంటే అది ఏమైనట్టు అంటే ఇది ఇరకోకుండా యదానిపైన మనసు పెట్టుకొని ఉన్నాడు అనేటువంటి భావన అందరికీ అర్థమవుతుంది. అది ఏదైనా చెప్పాలనుకునే కాబట్టి ఇది రికార్డింగ్ అవుతుంది. తెల్లవారుజాముంది మధ్యలో ఎవరైనా ఫలానా డౌట్ ఉందని ప్రస్తావిస్తే తప్ప చాలా సార్లు చెప్పినాం. అయినా తెల్లవారుజాము క్లాస్ లో ఆన్ చేసుకోకూడదు. నీకు ఏదైనా డౌట్ మంచిదో చెడ్డదో ఏదన్నా కానీ నువ్వు అడగల్లా చెప్పాలని అనుకుంటే మ్యూట్ తీసేసుకొని ప్రత్యక్షంగా మాట్లాడచ్చు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటేదంతా రికార్డింగ్ అవుతుంది. మళ్ళీ యూట్యూబ్ లో వచ్చినప్పుడు ఇదంతా వినాల్సి వస్తుంది వినేవాళ్ళు. అదే దానికి చెప్పుదామనే మాట్లాడింది. అందుకే చెప్పింది దానికే. సరేలే. ఆ చిచ్ఛాయ జ్ఞానంతో కూడుకొని ఉంది. దాంట్లో ఉండబడినటువంటి ఆ కొద్దో గొప్ప ఉండబడినటువంటి ఆ జ్ఞానంతో కూడుకొని ఆ చిత్తులో ఉండబడినటువంటి ఛాయ ఉంది కాబట్టి అక్కడ అహం ఏర్పడింది. ఆ అహంతోనే మళ్ళా జ్ఞానం కూడుకొని ఉంది. కాబట్టి ఈ అహము ఈ జ్ఞానము రెండు కూడుకొని మళ్ళా శరీరానికి ప్రారాబ్ధం ఉంది. మళ్ళా తిరుక్కొని జన్మకు వచ్చేదానికి అక్కడ మూలమేరు ఉంది. కాబట్టి ఇది జనకుడికి లేదు. ఈ జనక మహర్షికి ఇటువంటి స్వభావన లేదు. విదేకుడికి ఏ బాధ లేదు. దేహాన్నే వదిలిపెట్టేసి నాకు దేహానికి సంబంధమే లేదు, నేను వేరు దేహం వేరు అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో ఆ నేనుకు కూడా సంబంధం లేదు అనేటువంటి భావనతో ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి మహాత్ములకు ఈ తిరిగి పునర్జన్మ లేదు. ఎట్లా అంటే జనకుడికి ఏ బాధ లేదు. శరీరం ఉన్నా కూడా శరీర బాధ లేదు. అశరీరగా ఉన్నాడు. తదాత్మతను విడిచిపెట్టి ఉన్నాడు. కాబట్టి నా కర్తవ్య ధర్మాలు నేను నెరవేర్చుకొని ఈ జన్మ వచ్చిన తర్వాత ఈ జన్మ లేకోకుండా ఉన్నంత కాలము, జన్మతో ఉన్నంత కాలము కూడా నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ నేను లేకుండా పోవాలా అనేటువంటి స్వభావన ఎవరికైతే గుర్తుపెట్టుకొని ఉంటారో అటువంటి మహాత్ములు ఎప్పుడు కూడా సావకమునిపై చచ్చినట్లు శరీరం ఉన్నట్టే అశరీరత్వము, దేహం ఉన్నట్టే విదేహ కైవల్యము ఆ పద్ధతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి
భ్రాంతి జన్య తాదాత్మ్యతము ఎప్పుడు పొందుతుంది? ఈ భ్రాంతి అనేటువంటిది దాని నుంచి ఎప్పుడైతే విడుదల అవుతాడో ఇక అప్పుడే నేను బ్రహ్మము అనే అనే దాంట్లో నిష్ట కలిగితే భ్రాంతి పోతుంది. నేను బ్రహ్మను, నాకు దీనికి సంబంధము లేదు అనేటువంటి స్వభావం ఎప్పుడైతే దాంట్లో నీ భావన కలిగిందో అప్పుడే భ్రాంతి అనేటువంటిది లేదు. ఎప్పుడైతే భ్రాంతి ఒకటి పోయింది అప్పుడు కర్మజన్యములో కూడా పోతుంది. నీలో సంకల్పము అనేటువంటిదే ఉండి సర్వాన్ని భ్రాంతులు, అది కావాలా, ఇది చెయ్యాలా, అది చూడాలా, ఇది ఇట్లా అది అట్లా అనేటువంటి స్వభావం ఏర్పడుతుంది. దీనంతటికి ఏమిటి కారణం అంటే సంకల్పము. ఆ సంకల్పంతో ఏం ఏర్పడుతుంది అంటే భ్రమ. ఆ భ్రమ చేతనే ఇవంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఏర్పడతా ఉంది. కాబట్టి ఆ భ్రమ ఎప్పుడైతే లేకుండా పోతే అప్పుడే కర్మజన్యములో కూడా పోతుంది. కానీ శరీర జన్మములో మాత్రము జ్ఞాని అయినా కూడా తాదాత్మ్యత ఉంటుంది. కర్మతోనేమో పోతుంది, కానీ శరీరము ఈ జన్యములో మాత్రము, శరీరము ఉండే దాంట్లో మాత్రము ఈ జ్ఞాని అయినప్పటికీ కూడా తాదాత్మ్యత ఉంటుంది. జ్ఞాని కూడా నేను దాన్ని వదిలిపెట్టాలా, దీన్ని తీసేసుకోవాలా అనేటువంటి స్వభావం తానులో ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానికి కూడా ఉంది, కానీ విక్షేపము మాత్రం పోతుంది. దాని మీద భ్రమ అనేటువంటిది మాత్రం లేకోకుండా పోతుంది. ఇక శరీరమే సత్యము అనే విక్షేపణ పోతుంది. ఈ శరీరం స్థిరము శాశ్వతము అనేటువంటి భావన లేకుండా పోతుంది. తదాత్మత అలానే ఉంటుంది. దాంట్లోనేమో నేను భావాలా అనేటువంటి సంకల్పమేమో ఉంది, కానీ శరీరక బాధ ఉండదు. అంటే శారీరక బాధ అనేది ఈ శరీరానికి వచ్చేటువంటి బాధలు ఎన్ని వచ్చినప్పటికైనా కానీ దాని మీద మనస్సు అనేటువంటిది లేకోకుండా ఉంటుంది. ఇక శిష్యుడు చెప్తాడు మళ్ళా, విద్యారణ్య స్వాముల వారు ఉదృచ్ఛ వివేకమందు నిరూపించారు. ఈ భావాన్ని విద్యారణ్య స్వాముల వారు ఉదృచ్ఛ వివేకమందు దాన్ని తెలియజేశారంట. మేము ఎక్కడికక్కడ ఏవేవి నిరూపించి ఉన్నామో అవన్నీ శాస్త్రముల యందు నిరూపించి ఉన్నవి. మేము చేసిండేటివన్నీ స్వతహాగా చేసిండేటివి కాదు. ఈ శాస్త్రాలకు ఆధారంగానే, శాస్త్రాలకు విరుద్ధంగా కాకోకుండా శాస్త్రంలో ఉండబడినటువంటి దానికి అనుసరించే ఇవన్నీ నిరూపించి ఉన్నాయి అని తెలుసుకోదగినవి. అంటే విద్యారణ్య స్వామి ఈ వివేక చూడామణి తెలుగులో అనువదించేశారు. ఈ విద్యారణ్య స్వామి ఆయన ఈ వివేక చూడామణిలో తెలుగులో ఇదంతా వ్యాఖ్యానించారు. ఇక శంకరాచార్యుల వివేక చూడామణి సంస్కృతాన్ని తెలుగులో అనువదించినారు. శంకరాచార్యులు కూడా ఈ వివేక చూడామణిని సంస్కృతంలో ఉండబడినటువంటి దాన్ని తెలుగులోకి అనువదించినారు. విద్యారణ్య స్వామి ఆయన కూడా అనుభవజ్ఞుడే. శంకరాచార్యుల రాసినటువంటి వివేక చూడమని విద్యారణ్య స్వామి అనువదించారు. శంకరాచార్యులకు రాదు తెలుగు. సంస్కృతంలో ఆయన రాసిన దాన్ని విద్యారణ్య స్వామి అనువదించారు తెలుగులోకి. విద్యారణ్య స్వామి ఎరహర్రాయలు బుక్రాయలు గురువు. శంకరాచార్యుల వివేక చూడమని సంస్కృతాన్ని కరెక్ట్. శంకరాచార్యులు సంస్కృతంలో రాసినాడు, దాన్ని తెలుగులో అనువదించినారు విద్యారణ్య స్వామి. కరెక్ట్. ఆయన కూడా అనుభవజ్ఞుడే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క అనుభవాలు చెప్తూ ఉన్నారు. ఎవరు? విద్యారణ్య స్వామి అనుభవాలు తెలియజేస్తా ఉన్నారు. ఆయన అనుభవాలు చెప్పిన శాస్త్రం కంటే వేరుగా లేవు. శాస్త్రంలో ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆయన అనుభవాలు కూడా చెప్తున్నారు విద్యారణ్య స్వాముల వారు. తన అనుభవాలు శాస్త్రంలో కూడా నిరూపించబడ్డాయి. తన అనుభవంలో చేసుకునేటివే ఈ శాస్త్రాల్లో కూడా ఉన్నాయి. కొందరి అనుభవాలు శాస్త్రపరంగా ఉండకపోవచ్చు, కొందరు అనుభవాలు శాస్త్రానికి వ్యతిరేక్తంగా కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈయన చెప్పే అనుభవం మాత్రము శాస్త్రపరంగా కూడా నిరూపణ అయింది. ఈ విద్యారణ్య స్వాముల వారు చెప్పినటువంటిది శాస్త్రానికి అనుకూలంగానే ఆయన చెప్పేటువంటి భావము ఈ శాస్త్రములో ఉండబడినటువంటి భావము రెండు ఒకటిగానే నిరూపణ అయింది. ఆ విద్యారణ్యులదే ఈ గ్రంథకర్త కూడా స్వీకరించాడు. ఆ విద్యారణ్యుల బోధయే ఈ గ్రంథకర్త. ఎవరు? నిర్భయానంద స్వాముల వారు. ఆయన ఆ విద్యారణ్య స్వాముల వారి ప్రబోధనే ఈయన కూడా
స్వీకరించాడు. ఈయన ఎవరు? వాసుదేవ యతీంద్రులు. ఈయన ఎవరప్ప అంటే వాసుదేవ యతీంద్రులు. ఆయనే రచించారు. ఈ అర్థమందు సంశయము లేదు. కనుక ఎవడు ఈ తాదాత్మ్యత త్రయమును విచారించి ఇది అహంకారమునకే గాని అహంకార సాక్షియు నిర్వికారుడు అసంగుడైన తనకు ఏమీ లేదు అని విడుదల పొందును వాడే ముక్తుడు. ఇదంతా ఎట్లుందప్ప అంటే ఎవడు ఈ తాదాత్మ్యత త్రయమును విచారించి ఈ మూడు దాంట్లలోనూ ఈ తాదాత్మ్యత అంటే ఈ నేనుతో కూడుకొని ఉండబడినటువంటి దానిలోకి మనస్సు ఎప్పుడైతే ఏకీభవిస్తాందో వాటన్నిటిని విచారించి ఇది అహంకారమునకే గాని ఇదంతా అహంకారంతో కూడుకొని ఉండేదే గాని అహంకార సాక్షియు ఈ అహంకారానికి అనుకూలంగానే ఉంది. కానీ నిర్వికారుడు అసంగుడు అయిన తనకు ఏమీ లేదు. ఆ సాక్షిగా ఉన్నప్పటికీ కూడా నిర్వికారుడు, ఏ వికారము చెందనటువంటి వాడు. అసంగుడు అంటే ఏది దాంట్లోకి చేరుకుండేది కానీ కలుపుకుండేది కానీ ఏ దాన్ని అంగీకరించేది లేకోకుండా ఎవరైతే ఉంటారో అటువంటి మహాత్ములకు ఏమీ లేదు అని విడుదల పొందును వాడే ముక్తుడు. ఆ పద్ధతిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే ముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక గురువు చెప్తున్నాడు, నేను అంటేనే తాను. నేను మీరు కూడా తోసేస్తున్నారు. నేనంటేనే తాను, నేనుంటేనే తాను అనేది ఉంది. తానుంటే నేను ఉండా. కాబట్టి ఈ నేనును మీరు కూడా తోసేస్తున్నారు. అప్పుడు ఏమనాలి? ఇక నేను నీవు లేకుండా పోయిన తర్వాత ఏమనాలంటే తాను అనాలి. నేను తాను అని రెండు వాడుతుంటాము. నేనుంటే తానుంది, తానుంటే నేనుంది, రెండు కూడా వాడుకుంటా అంటాం. ఇక నేను కూడా తప్పుడుదయింది. తెలుసుకోండి, ఈ నేను కూడా తప్పుడుదయింది. ఈ తప్పుడు నేను ఛాయగా చిచ్ఛాయగా ఉన్న నేను కూడా కాదు. ఈ తప్పుడు నేను ఛాయగాను అవుతా ఉంది, చిచ్ఛాయగాను అవుతా ఉంది. ఆ ఉన్న నేను కూడా కాదు అన్నప్పుడు ఏమనాలి అంటే నిన్ను నేను తీసేస్తే, ఇక్కడ ఉండబడినటువంటి నేను తీసేస్తే అనడానికి కుదరదు. అందుకని తాను అంటున్నావు. అందుకే చూడండి, ఎక్కడెక్కడ ఏవేవి నిరూపించారో అవన్నీ ఈ అర్థమందు సత్యము. ఎక్కడెక్కడ ఏమేమన్నీ నిరూపణలు చేసినారో, ఎక్కడెక్కడ ఏవన్నీ నిర్మాణాలు అయినాయో అవన్నీ కూడా ఈ నేను ఉండే ఇవన్నీ చేసింది. కాబట్టి ఈ అర్థమందు సత్యము. ఎవడు ఈ మూడు తాదాత్మ్యతలను విచారించి ఈ మూడు తాదాత్మ్యతలు చిత్తు జడ గ్రంథిలో తోచిన నేనుకే అని తెలుసుకుంటాడో, ఈ చిత్తు జడ గ్రంథి, ఈ చిత్తు అనేటువంటి ఈ ఆత్మలో ఈ జడమైనటువంటి ఈ గ్రంథి అదే ఆ హృదయ గ్రంథి, దాంట్లో తోచిన నేనుకే అని తెలుసుకుంటాడో, ఇవన్నీ సంకల్పం చేత ఏర్పడేటువంటి ఈ హృదయ గ్రంథిలో అనేటువంటి భావాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి నేనుకి సాక్షి ఎవరు అంటే నిర్వికారుడు అయినటువంటి ఆత్మ. అటువంటి దానికి సాక్షిగా ఎవరున్నారప్ప అంటే ఏ వికారము లేనటువంటిది, అన్నిట్లోనూ ఉండి అన్నిట్లోనూ లేకోకుండా ఉండబడినటువంటిదే నిర్వికారుడైనటువంటి సాక్షి జ్ఞానం. అదే ఆత్మ. ఆ నేనుకే ఇవన్నీ అని తెలుసుకున్నా నేను ఈ నేనుకున్న తాదాత్మ్యతలు అలాగే ఉంటాయి. ఆ రకంగా తెలుసుకునేప్పటికైనా కానీ ఈ నేనుకు ఉండబడినటువంటి ఈ కలుసుకుండేది విడిపోయేది ఈ స్వభావము దానికి అలాగనే ఉంటాయి. కానీ ఆత్మకు మాత్రము వీటితో తాదాత్మ్యత లేదు. ఈ చైతన్యమైనటువంటి ఆత్మ ఆ విధంగా ఎప్పుడైతే తెలుసుకొని విడుదలైందో దానికి ఇవన్నీ ఏంటివి ఉండవు. ఈ సాక్షి నేనుతో కూడా తాదాత్మ్యత లేదు. ఈ సాక్షి నేనుతో లేదు, అక్కడ నేనుకు విడిపోయింది. అందుకని ఈ మూడు తాదాత్మ్యతలు ఈ నేనుకే అని, ఈ నేనుని దూరంగా పెట్టిన వాడెవడో వాడే నిర్వికార బ్రహ్మ. అదెవరు? అయితే సాధకుడైన నీవే. అది ఎవరప్ప అంటే ఇవన్నీ సాధన చేసుకొని ఇవన్నీ అనుభవపూర్వకంగా దాని విషయాన్నంతా అవలోకనం చేసుకొని దాని స్థితిని దాని స్వభావాన్ని గుర్తించి దాన్ని ఎవరైతే తోసేసుకుంటా వచ్చినారో
ఎట్లా సాధన చేత ఎవరైతే తీసేసుకుంటూ వచ్చినారో ఆ నిర్వికార బ్రహ్మ అది ఎవరప్ప అంటే ఆ సాధకుడైన నీవే. నీ సాధన చేతనే ఈ కార్యక్రమాన్ని అంతా నువ్వు చేసుకోవాల్సిందే. మరి నేను తోసేయమంటావు, మళ్ళీ నీవే ఉంటావు అని కన్ఫ్యూజన్ వస్తుంది కదా అని నేనుకు బదులు తాను పెట్టాడు. మళ్ళా అవన్నీ తీసేయమంటావు, మళ్ళా నీవే ఉంటావు అంటే ఇవన్నీ తోసేసుకునేది నువ్వే, పెట్టుకునేది నువ్వే అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది కదా అని అంటే నేనుకు బదులు తాను అని పెట్టాడు. అంటే తాను లేకుండా పోతే నేను లేను అన్నట్టు. ఇక నేను తాను అని రెండు పెట్టాడు. తాను అనేది బ్రహ్మ, నేను అనేది ఛాయ. ప్రతిబింబము బ్రహ్మ కాదు, బ్రహ్మ యొక్క ప్రతిబింబము నేను. ఇక నేను తాను అని రెండు ఎట్లా అంటాడంటే తాను అనేది బ్రహ్మ, నేను అనేది ఛాయ అంటే జీవుడు. ఇక ప్రతిబింబము బ్రహ్మ కాదు, దీని నుంచి వచ్చేటువంటి ఆ ప్రతిబింబము కనపడేటువంటిది అది బ్రహ్మ కాదు. బ్రహ్మ యొక్క ప్రతిబింబము నేను. నేనుంటేనే ఈ బింబము ప్రతిబింబము వస్తాయి. నేను లేకపోతే బింబము లేదు, ప్రతిబింబము లేదు. అంతేకాని నేను బ్రహ్మమే కాదు. ఎప్పుడైతే కనపడతా ఉందో అది బ్రహ్మ అయ్యేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ మూడు రకాల సహజజన్య కర్మజన్య భ్రాంతిజన్య తాదాత్మ్యత త్రయమును ఎవడైతే విచారిస్తాడో, విచారించి ఇది చిత్తు జడమందు తోచినటువంటి నేనుకే గాని ఆత్మస్వరూపమైన తనకు కాదని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ తెలుసుకున్న దానికి విలక్షణంగా సాక్షిగా ఉంటాడు. ఈ పద్ధతులన్నీ ఈ మూడు రకాల సహజజన్యము, కర్మజన్యము, భ్రాంతిజన్యము. సహజజన్యం అంటే జన్మ వచ్చింది కాబట్టి తానుకు ఏదో కర్మ చేయాల్సిందే, చేయకపోతే తప్పదు. కానీ ఆ కర్మతో ఏదైతే అంటుకొని వస్తుందో కర్మతో వచ్చినటువంటి దాన్ని ఇంకా భ్రాంతితో దాన్ని అనుభవించాల్సిందే. ఈ మూడు సహజజన్యము, కర్మజన్యము, భ్రాంతిజన్యము ఇవన్నీ తాదాత్మ్యత త్రయము. ఇవన్నీ దాంట్లోకి నువ్వు కూడుకొని ఇవన్నీ చేస్తా ఉండవు. కాబట్టి ఎవడైతే ఈ విధంగా ఇవి వస్తా ఉండయని దాన్ని విచారణ పూర్వకంగా తెలియబడి దాన్ని విచారించి ఇది చిత్తు జడమందు తోచినటువంటి నేనుకే గాని ఆత్మస్వరూపమైన తనకు కాదు. ఎవరికి తోస్తాండవు అంటే నేను అనే దానికే తోస్తాండయి. దానికి సాక్షిగా ఉండబడినటువంటి నాకు అంటే ఆత్మస్వరూపమైనటువంటి దానికి కాదని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ తెలుసుకున్న దానికి విలక్షణంగా సాక్షిగా ఉంటాడు. ఈ భావాన్ని అంతా పూర్తి విపులంగా ఎవరికైతే తెలియబడుతుందో వాడు ఈ నేనుకు వేరుగా సాక్షిగా ఉంటాడు. వాడికి అంటే ఈ నేనుకి అసత్య నేనుకి అసంగంగా ఉంటూ ఉన్నటువంటి తనకు తానెవడిప్పుడు బ్రహ్మమే. ఆ రకంగా ఎవరైతే ఉంటాడో వాడు తాను ఆ రకంగా ఉండబడినటువంటి వాడు తానే బ్రహ్మము. కాబట్టి తనకు ఇవన్నీ లేవని, బ్రహ్మగా ఉన్న తనకు ఇవన్నీ లేవని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ముక్తుడని వేదాంత శాస్త్ర సిద్ధాంతము. ఈ రకంగా ఎవరైతే తెలుసుకొని ఈ పద్ధతిని అవలంబిస్తాడో అటువంటి మహాత్ములే ఇక ముక్తుడు అని ఈ వేదాంత శాస్త్రము సిద్ధాంతంగా నిర్ణయం చేస్తా ఉంది. ఇక గురువు చెప్తాడు, ఇప్పుడు మీరు నేనుగా కాకుండా తానుగా ఉండాలి. తాను బ్రహ్మము, నేను ఛాయ. ఆ నేనుకి మూడు రకాల తాదాత్మ్యతలు. ఏ నేనుకి ఈ మూడు రకాల తాదాత్మ్యతలు ఉన్నాయో ఆ నేనుకి సాక్షిగా ఉంటూ, ఆ నేనుకి అసంగంగా ఉంటూ, ఆ నేనుతో ఎటువంటి పని లేకుండా ఆ నేను చేసేటటువంటి పని తనది కానట్లుగా ఉంటూ, తనది కానందువల్ల తాను నిర్వికారంగా ఉంటూ నేను నిత్య ముక్తుడిని అని ఎవడైతే ఎరుగుతున్నాడో, నేను వీటన్నింటికి అసంగుడిని అని ఎరుగుతున్నాడో వాడే ముక్తుడు. ఆ రకంగా మనం తెలుసుకోవాలంటే
ఇప్పుడు మీరు నేనుగా కాకుండా, నేను నీవు అనేటువంటిది కాకుండా తానుగా ఉండాలి. దీనంతటికీ తాను వేరుగా ఉండబడినటువంటిది అనేటువంటి స్వభావం కలిగి ఉండాల. ఎట్లా అంటే తాను బ్రహ్మము, ఆ రకంగా ఉండబడినటువంటిదే బ్రహ్మము. ఇక నేను అనేటువంటిది ఛాయ. ఆ నేనుకి ఈ 3 రకాల తాదాత్మ్యతలు. ఆ నేనుగా ఉండబడినటువంటి దానికే ఈ 3 రకాల తాదాత్మ్యతలు. అంటే దాంట్లో కలుసుకొని ఉండబడినటువంటిది మమేకమయ్యేటువంటిది. ఏ నేనుకి ఈ 3 రకాల తాదాత్మ్యతలు ఉన్నాయంటే ఆ నేనుకి సాక్షిగా ఉంటూ, ఆ నేనుకి అసంగంగా ఉంటూ, దాంట్లో సాక్షిగా ఉండి అసంగంగా దాంట్లో కలుసుకొని ఉండేది లేకుంటూ ఉంటూ, ఆ నేనుతో ఎటువంటి పని లేకుండా ఆ కారణానికి మాత్రం ఉండాల్సిందే గాని అదే నేను అనేటువంటి భావన లేకుండా, ఆ నేను చేసేటటువంటి పని తనది కానట్లుగా ఉంటూ, ఎవరైతే మనం అంతా చేస్తా ఉంటామో ఆ చేసేటువంటిది ఎట్లా అంటే తనది కానట్లుగా ఉంటుందంటే కూలోడు పని చేసినట్టు. అంతేగాని నాది నేనని అనుకోడు కదా వాడు. ఆ విధంగా కూలోడు పని చేసినట్లుగా ఉంటూ, తనది కానందువల్ల తాను నిర్వికారంగా ఉంటూ, అది వానికి బాధ్యత లేదు కదా. తన యొక్క కాలానికి మాత్రమే వాడు కాలాన్ని ఏర్పరచుకొని ఆ సమయంగా ఉండేవాడే కానీ నేను నాది అనేటువంటి స్వభావం ఏ రకంగా లేకోకుండా ఉంటాడో ఆ విధంగా నిర్వికారంగా ఉంటూ నేను నిత్యముక్తుడిని అని ఎవడైతే ఎరుగుతున్నాడో, నేను ఎల్లవేళలా ముక్తున్నే కానీ నాకు దానికి సంబంధం లేదని ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ నేను వీటన్నింటికి అసంగుడిని అని ఎరుగుతున్నాడో వాడే ముక్తుడు. ఆ రకంగా తెలుసుకునేటువంటిది అది కూడా లేకుండా పోయినోడే ముక్తుడు. కానీ ఇవన్నీ తెలుసుకొని ఉండేది అది మాత్రం పెట్టుకొని ఉంటే అది మళ్ళా తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పాఠంగా చెబుతూ ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ముక్తుడు అని చెప్తున్నాడు. ఈ పాఠమంతా చెప్పేటువంటిదంతా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ముక్తుడు అని తెలియజేస్తాడు. ఇక మీరు తెలుసుకుంటూ ఉంటే ఆ నేనుని కూడా తెలుసుకుంటున్నారు. ఈ భావన మీరంతా అవగాహన చేసుకుంటూ దీన్ని మీరు ఎవరైతే తెలుసుకుంటాడారో ఆ నేను మీరు కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి నేను పోయింది ఎక్కడ, మీరు ఉండే కదా ఇదంతా తెలుసుకుంటా ఉండేది. మీరు లేకుండా పోయేది లేదు కదా. కాబట్టి పాఠాలు వింటున్నంతసేపు ఆ ఛాయ మాత్రంగా ఉన్న నేనుకే బోధిస్తున్నాను. ఇదంతా ఎవరైతే వింటాడారో ఆ వినేటువంటి ఆ నేనుకే, ఆ ఛాయా మాత్రంగా ఉన్న నేనుకి బోధిస్తున్నాము. ఇంకా ఒక స్టెప్కి దిగి అసలు ఆ బుద్ధికే బోధిస్తున్నాము. ఇంకా ఓ స్టెప్ కిందికి దిగి ఏదైతే ఆ బుద్ధితో ఇదంతా ఆలోచిస్తాడారో ఆ బుద్ధికే బోధిస్తున్నాము. ఆ బుద్ధితో ఉన్న వివేకంతో ఆ నేను తాను ఎవడైతే విడగొట్టుకుంటాడో ఆ బుద్ధి ఏ ఊరికైతే ఉందో అంటే ఆ బుద్ధి ఎవరిది నేనుతో కూడుకొని ఆ బుద్ధి ఉంది. కాబట్టి ఆ బుద్ధి నేను తాను ఎవడైతే విడగొట్టుకుంటాడో తానైన వాడు బ్రహ్మమని, తానైన వాడు నిర్వికారుడు అసంగుడు అని, తానైనటువంటి వాడు ఈ 3 తాదాత్మ్యతలు నేను కాదని ఎవడైతే తెలుసుకుంటాడో ఆ తెలుసుకునేదాకా ఏ సాధనలు చేశాడో ఆ సాధకుడు వాడింకా ఉన్నాడు, పోలేదు. ఇవన్నీ ఎవరైతే చేస్తాడారో వాడింకా ఉన్నాడు, పోలే. ఎట్లా అంటే ఒక కల్మషాన్ని అంతా పనువుకి దాన్ని అగ్గిపెట్టి కాల్చేదానికి చేతిలో కర్ర పట్టుకొని అన్ని ఒక తానికి కుప్పనూకి దాన్ని అగ్గిపెట్టి కాల్చేసిన తర్వాత చేతిలో కుప్పనూకి ఉండేది ఉంది కదా, కర్ర కానీ లేకపోతే చీపురు కానీ, అది ఉన్నంత కాలము అది ఆడ వెలిగిపోయినా ఇదేమో నీ దగ్గర ఉంది. కాబట్టి ఇది కూడా దాంట్లోకేసి ఎప్పుడైతే లేకుండా పోతావో అప్పుడు సంపూర్ణంగా లేను అనేటువంటి స్వభావన అక్కడ కలుగుతుంది. కాబట్టి వాడు ఇంకా ఉన్నాడు, పోలే. వాడు ముక్తుడు అని ముగించిన తరువాత ఇక వాడు లేడు. ముక్తుడు అని పులి స్టాప్ పెట్టాక వాడు లేడు. వినేవాడు ముక్తుడు కాదని అర్థము. వినేవాడు ముక్తుడు కాదు కానీ చెప్పేవాడు లేడు. ఇలా చేస్తే అవుతారని అర్థము. అయిన వాళ్ళు ఇక వినరు, అర్థమైండేటువంటి వాళ్ళు ఇక వినరు. నిధి ధ్యాసకి వెళ్ళాక ఇక శ్రవణంతో పని లేదు.
శ్రవణం వినేటువంటిది ఏదైతే వినిందో నిధి నీ ఆత్మలో ఎప్పుడైతే అది నాటుకుందో అది దానిపైననే ఎల్లవేళలా నువ్వు ఉన్నప్పుడు ఇంకా శ్రవణం అంటే వినాలా అనేటువంటి పని లేదు. ఇక శిష్యుడిలో నిధిధ్యాస అంటే పాఠాలన్నీ కూడా గురువు శిష్యుడికి చెప్పిందే కదా. ఇక శిష్యుడు అంటే తీవ్ర మోక్షేచ్ఛ గలవాడే కానీ ముక్తుడు కాడు. శిష్యుడికి ఏముంటుంది, నాకు మోక్షం కావాలనే కోరిక ఉందే కానీ ఇక అక్కడ ముక్తి పొందలే. కానీ ముక్త స్థితికి వస్తున్న కొద్దీ ఇది చెప్పించుకొని ఈ రకంగా యోగం చెందుతూ ఉంటాడు. తాను ముక్తి పొందేదానికి అవకాశాన్ని కల్పించుకునే దానికోసము ఎప్పుడు కూడా తాను యోగం చేసుకుంటూ దాన్నే ఈ రకంగా స్మరించుకుంటూ ఉంటాడు. యోగం చెందుతున్నప్పుడు బోధ కూడా వినబడదు. యోగ స్థితిలో గురుబోధ వినబడదు. అసలు అదే ముక్త స్థితి. యోగ స్థితిలో ఉన్నప్పుడు గురుబోధ వినేదానికి లేదు, అది చెప్పినా వినబడదు. అదే ముక్త స్థితి. వీటికి కాలం సరిపోయింది, పేజీ అయిపోయింది. లేదు, అవతల కొంచెము చివరి వాక్యం అని కొంచెం ఉంది, ఆ కొంచెం చదువు. కొంచెం అయిపోతుంది, టోటల్ అయిపోతుంది. సరేలే ఉండాదిలే, కొద్దిగా ఉంది పేరా. ఇది చివరి వాక్యం అని రాసినాడు. ఎవడు ఈ కర్మజన్య సహజజన్య భ్రాంతిజన్య 3 రకాల తాదాత్మ్యతలను విచారించి ఇది చిచ్చాయవలే తోచిన అహంకారమునకే గాని అటువంటి అహంకారానికి సాక్షి అటువంటి అహంకార వ్యాపారాన్ని చూసి కూడా నిర్వికల్పంగా ఉన్నటువంటి నేను, అసంగుడనైనటువంటి నేను, అక్కడ నేను అనకుండా తాను అన్నప్పుడు అట్టి అసంగుడైన తనకు ఇవన్నీ లేవు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే ముక్తుడని వేదాంత శాస్త్ర నిర్ణయం, వేదాంత శాస్త్ర సిద్ధాంతం. ఎట్లా అంటే ఎవడు ఈ కర్మజన్య సహజజన్య భ్రాంతిజన్యం అనేటువంటి ఈ 3 రకాల్లో కూడా తాను కలుసుకొనే ఉన్నాడు. తాదాత్మ్యతలను విచారించి ఇది చిచ్ఛాయ వలె తోచిన అహంకారములకే గాని ఇక నేను ఉంటే దానికి కావలసిన గుర్తులన్నీ ఉన్నాయి అనేటువంటి భావన ఆడ గుర్తుపడిన తర్వాత ఇదంతా నేను అనే అహంకారానికే గాని అటువంటి అహంకారానికి సాక్షిగా ఉన్నటువంటి అహంకార వ్యాపారాన్ని చూసి కూడా నిర్వికల్పంగా ఉన్నటువంటి నేను అటువంటి సాక్షిగా ఉండి నేను చేసేటువంటి ఆ పద్ధతులన్నీ తెలిసి కూడా దానికి సాక్షిగా ఉంటాడే గాని దాంట్లోకి మమేకము కాకోకుండా ఎవరైతే ఉంటారో అట్టి నేను అసంగుడైనటువంటి నేను, ఆ రకంగా ఉండబడినటువంటి వాడినే నేను. అక్కడ నేను అనకుండా తాను అన్నప్పుడు ఇంకా నేను కూడా లేదు, దాంట్లో తానుతో కూడుకొని తానే అనేటువంటి స్వభావం ఎప్పుడైతే ఏర్పడతాదో అట్టి అసంగుడైన తనకు ఇవన్నీ లేవని ఎవడైతే తెలుసుకుంటాడో, ఎవడైతే అన్ని వదిలిపెట్టేసిన తర్వాత యావి లేవు అనేటువంటి స్వభావం ఎవరికైతే గుర్తుపడుతుందో వాడే ముక్తుడని వేదాంత శాస్త్ర నిర్ణయం. ఇది వేదాంత శాస్త్ర సిద్ధాంతము అని చెప్పి వీటికి మనకు దృఢత్వం చేసినారు. ఇక 28 మేలుకొలుపు వ్యాఖ్యానం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. 217 పేజీలో పై పేరు అయిపోయింది. మంగళం చెప్పండి నాయన. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. భూమ అచలాంబాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమ నేలి కామితాత్మమునిచ్చి కడదేర్చునటువంటి వేమారు వేముల రామయ్యకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలమునందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి
యుల్లమూరంజల్ల కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. వేద వేదాతీత వేద్యము గురుబోధవే మారు శిష్యుల కిరిగించియు. వేదనలు బాపితామోదం భుజేగూర్చు వేదాంత వెంకటరమణయ్యకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. విష్ణువై సర్వరోచిష్ఠువై కృష్ణుడై విష్ణువై పరిపూర్ణ శ్రేష్ఠుడగుచు. వేద వేదాతీత వేద్యుడై వెలసిన కృష్ణమూర్తి పాద పద్మములకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. సర్వనామాతీత నిర్వికారుండైన సర్వసముడైన నిర్మలునకు. సర్వకర్మలకెల్ల సాన్నిధ్యుడైయుండు సర్వ సాక్షాత్ అశ్వత్థార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. శంకలన్నీయు తీర్చి చాలగా మన్నించి పొంకముగ రాహిత్య బోధ చేసి. అంకురించిన జన్మానంతమొందించేటి వెంకటాద్రాచార్య వేదాంతికి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక ఏక ఏకముగా. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకలోకములెల్ల ఏకముగను. ప్రాకటం బైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకదో దెల్పు గురు పీఠమునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసారు సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.